Recording progress. Okay, he is Rohit. Friends, రోహిత్ ఇతను సంస్థలోకి 50,000 పెట్టుబడి పెడుతున్నాడు. సో ఈస్ పేయింగ్ క్యాష్, ఈస్ గివింగ్ క్యాష్. రోహిత్ ఈజ్ ఏ ఓనర్ సంస్థలోకి సంస్థకు అమౌంట్ ఇస్తున్నాడు. మనము అకౌంటెంట్, ఒక సంస్థలో అకౌంటెంట్. మనము అంటే ఒక సంస్థలో అకౌంటెంట్ గా సంస్థలోకి డబ్బు వస్తున్నప్పుడు వచ్చిన దాన్ని మనము ఏం చేయాలి, వచ్చినట్టుగా రాసుకోవాలి. ఓకే, సో కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటంటే సంస్థలోకి క్యాష్ వచ్చింది అని అర్థం. సో 1/4/20. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు రోహిత్ క్యాపిటల్ అకౌంట్. Rohit capital 50,000. So being business started, that's all. Okay, right. So somebody is mute cheskovaladu PSPK. Okay, right, thank you. Deposited in Andhra Bank. So ఇక్కడ ఫస్ట్ దాంట్లో why I am debiting cash means Rohit is giving cash. So Rohit is giver అంటే పర్సనల్ అకౌంట్ లో గివర్ షుడ్ బి క్రెడిటెడ్. అందుకని రోహిత్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేస్తున్నాను. క్యాష్ సంస్థలోకి వస్తుంది, ఇది బిజినెస్, రోహిత్ బిజినెస్ ఆర్బి అంటే క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ చేయాలి. క్యాష్ అనేది రియల్ అకౌంట్. ఆస్తి, అసెట్ ఈస్ కమింగ్ ఇన్సైడ్, సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్. అందుకనే క్యాష్ అకౌంట్ డెబిట్ చేశాను. రోహిత్ క్యాపిటల్, రోహిత్ ఈస్ గివర్. సో యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ రూల్ గివర్ షుడ్ బి క్రెడిటెడ్. దట్స్ వై రోహిత్ క్యాపిటల్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. ఓకే, సో హియర్ ద narration is being business started. That is the entry for first one. And coming to deposited in bank, ఇది రోహిత్ బిజినెస్, ఇది బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్. ఓకే, ఆల్రెడీ మనకు 50,000 ఉంది. 50,000లో 10,000 మనము ఆంధ్ర బ్యాంక్ ఇస్తున్నాము. సో ఆంధ్ర బ్యాంక్ ఇస్ ద రిసీవర్. ఓకేనా, ఆంధ్ర బ్యాంక్ రిసీవర్. మనకు సంస్థలో నుంచి క్యాష్ పోతుంది, క్యాష్ గోయింగ్ అవుట్ అంటే ఒకటి రియల్ అకౌంట్, ఒకటి దిస్ ఈజ్ రియల్ అకౌంట్, క్యాష్ ఈజ్ రియల్ అకౌంట్. సో క్యాష్ పోతే ఏం చేయాలి మనం, పోయినప్పుడు పోయిందని క్రెడిట్ చేయాలా. ఓకే, రైట్. సో హూ ఈస్ టేకింగ్, ఆంధ్ర బ్యాంక్ ఈజ్ టేకింగ్, ఆంధ్ర బ్యాంక్ ఈజ్ ద రిసీవర్. సో ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ ఖాతాను మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలా. సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ ఆంధ్ర బ్యాంక్, credit cash because cash is going out, right? So the entry is okay. So the second 520. So the entry, Andhra Bank is the receiver. Andhra Bank account debit to cash. So 10,000. సో narration ఏం రాస్తామంటే బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఇన్ ఏబి అని రాస్తాం. ఓకే, ఐ హోప్ దట్ దిస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ అండర్స్టూడ్. ఓకే, నెక్స్ట్ పర్చేజ్ గుడ్స్ ఫ్రమ్ మంజులా. సో దిస్ ఈజ్ బిజినెస్ అండ్ దిస్ ఈజ్ మంజులా. ఓకే, మంజులా, we are buying goods from మంజులా అంటే మంజులా నుంచి సరుకు వస్తుంది. ఓకే, మంజులా పేరు ఎందుకు పెడుతున్నాం ఇక్కడ, బికాజ్ we are not paying cash, that's why we are recording her name. ఆమె పేరు రాసుకుంటున్నాము అంటే మంజులా is the giver
and what is coming in? Goods are coming. Goods. So goods konte purchases అని వస్తుంది goods. So purchase account. So సంస్థలకి వస్తున్నాయి రియల్ అకౌంట్. As per real account rules, debit what comes in. Goods వస్తున్నాయి, దానికి ఒక పేరు పెట్టినాం మనం పర్చేజెస్ అని. గూడ్స్ కొంటే పర్చేజెస్, అమ్మితే సేల్స్. ఓకే, మనం కొన్నది వాపస్ పంపిస్తే పర్చేజ్ రిటర్న్స్, మనం అమ్మినది ఎనికి వస్తే సేల్స్ రిటర్న్స్. ఈ గూడ్స్ అనే దానికి 4 పేర్లు ఉంటాయనే విషయం మీకు తెలుసు. ఓకే స్టూడెంట్స్, సో మంజుల ఇస్ ద గివర్ అండ్ గూడ్స్ ఆర్ కమింగ్ ఇన్. సో రియల్ అకౌంట్ ప్రకారము పర్చేజెస్ సంస్థలోకి వస్తున్నాయి కాబట్టి 3, 5. సో పర్చేజెస్ అకౌంట్ డెబిట్, కొనుగోలు ఖాతా డెబిట్, పర్చేస్ అకౌంట్ డెబిట్ 7,000. 2, who is giving? Manjula is the giver. As per personal account, credit the giver. So to Manjula 7,000. It is a credit transaction. Adi aru vyavaharam, being goods purchased on credit. Being goods purchased on credit. So this is the entry for this. Okay, right. Somebody is Maruti, mute chesko. And I request you, nobody. Sir, April 4వ నెల. Mute chesko, don't talk please. Okay, next. So purchased machinery. Next one is purchased machinery. This is organization and machinery is coming. Machinery, this is machine. Machine means asset. Asset is coming inside. And a real account. Debit what comes in. Debit what comes in. And we are paying 5,000. So cash is going out. Cash is going out. So రెండు transactions లోను ఇక్కడ మనం డెబిట్, మెషినరీ సంస్థలోకి వస్తుంది, వచ్చేదాన్ని డెబిట్ చేయాలా. ఏం పోతుంది? మెషిన్ కొన్నప్పుడు 5,000 పెట్టి క్యాష్ బయటికి పోతుంది కాబట్టి క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. సో ద ఎంట్రీ షుడ్ బి 4వ తేదీ 4/5 మెషిన్ సంస్థలోకి వస్తుంది. రియల్ అకౌంట్, మెషినరీ అకౌంట్ డెబిట్, సంస్థ నుంచి బయటికి పోతుంది క్యాష్, క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని అన్నాం మనం. ఓకే, సో 5,000 సంస్థలోకి వచ్చిన యంత్రాన్ని డెబిట్ చేస్తున్నాము, సంస్థలో నుంచి బయటికి పోతున్న నగదును క్రెడిట్ చేస్తున్నాము. సో బీయింగ్ మెషినరీ పర్చేజ్ అని narration రాసుకుంటాం. దట్స్ ఆల్ డియర్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజ్డ్, సో ఇది ఆర్గనైజేషన్. మనము నగదుకు సరుకు కొంటున్నాము అంటే సరుకు లోపలికి వస్తుంది. అంటే గూడ్స్ అంటే ఏమి? రియల్ అకౌంట్. అంటే వచ్చేదాన్ని డెబిట్ చేయాలా. కొంటున్నాం కాబట్టి పర్చేస్ ని డెబిట్ చేస్తాము. ఓకే, బానే ఉంది. క్యాష్, we are purchasing goods for cash. క్యాష్ అంటే నోట్ల కట్లు బయటికి పోతున్నాయి అంటే క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. గూడ్స్ ఆర్ కమింగ్ ఇన్సైడ్. గూడ్స్ ఆర్ కమింగ్ ఇన్సైడ్, క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. రెండు రియల్ అకౌంట్లే. సో గూడ్స్ లోపలికి వస్తున్నాయి కాబట్టి గూడ్స్ అనే పదానికి కొన్నప్పుడు పర్చేస్ అని పేరు పెడతాం మనము. సో ఇక్కడ 5/5 పర్చేజెస్ అకౌంట్ డెబిట్. పర్చేజెస్ అకౌంట్ డెబిట్. 2, సంస్థ నగదు ఇస్తుంది కాబట్టి క్యాష్ బయటికి పోతుంది. సో పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. కొనుగోలు ఖాతా డెటార్ టు నగదు ఖాతా 15,000 15,000. సో ఎంట్రీ బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్, బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పెయిడ్ వేజెస్. డియర్ స్టూడెంట్స్, వేజెస్ అనేది కార్మికులు సేవకు ప్రతిఫలం. మనము వాళ్ళు సేవ చేసినందుకు డబ్బులు ఇస్తున్నాం అంటే వేజెస్ అని. వాళ్ళకి ఇచ్చిన డబ్బుకు మనం పేరు పెడుతున్నాం అంటే నామమాత్రపు ఖాతా.
పేరు పెడుతున్నాం మనము, నామమాత్రపు ఖాతా. ఓకేనా? సో నామమాత్రపు ఖాతా అంటే పేరుకు మాత్రమే ఖాతా. ఏం చేస్తున్నాం? పెయిడ్ వేజెస్ అంటే ఖర్చులు, ఇవి చెల్లిస్తున్నాం. నామమాత్రపు ఖాతా నామినల్ అకౌంట్ ప్రకారము ఖర్చులను ఏం చేయాలి అంటే డెబిట్ చేయాలా. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో నంబర్ 7 లో చెప్పాను మీకు. సో హియర్ వేజెస్ ఆర్ టు బి డెబిటెడ్. సో మనం వేజెస్ పే చేస్తున్నప్పుడు సంస్థ నుంచి క్యాష్ బయటికి పోతుంది 500. ఇది క్యాష్ బయటికి పోతుంది అంటే రియల్ అకౌంట్, అంటే వాస్తవిక ఖాతా. పోయేదాన్ని క్రెడిట్ చేయి, పోయేదాన్ని క్రెడిట్ చేయి. కాబట్టి 6-5 వేజెస్ ఖర్చులు కాబట్టి పేరు మీదుగానే మనం వేజెస్ అకౌంట్ డెబిట్ అంటాము. 2 సంస్థ నుంచి క్యాష్ బయటికి పోతుంది కాబట్టి 2 క్యాష్ అకౌంట్ 500. సో narration being wages paid, being wages paid అని రాస్తాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఏడోది పెయిడ్ క్యారేజ్. డియర్ స్టూడెంట్స్, వేతనాలు ఎట్లనో మనము మన సంస్థలోకి వేరే చోటు నుంచి ఆటోలో తీసుకొని వస్తాం అంటే ఆటో ఛార్జీలు పే చేయాల, రవాణా ఖర్చులు. ఓకేనా? అంటే ఖర్చులు, మనకు సరుకు వస్తుంది, సరుకు వచ్చినప్పుడు ఆ బండి వాడు, ఆ రవాణా వాడు మన సరుకు సంస్థలోకి తెచ్చినందుకు అతనికి డబ్బు ఇస్తాం అంటే డబ్బు బయటకు పోతుంది. క్యారేజ్ అనేది ఖర్చు, అంటే నామమాత్రపు ఖాతా, నామినల్ అకౌంట్. నామమాత్రపు ఖాతా, నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ ప్రకారము ఖర్చులను డెబిట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు కాబట్టి క్యారేజ్ అనే పేరు మీదుగా క్యారేజ్ అకౌంట్ డెబిట్ టు. మనము ఖర్చు చెల్లించినప్పుడు క్యాష్ బయటికి పోతుంది. సో క్యారేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ క్యారేజ్ పెయిడ్, బీయింగ్ క్యారేజ్ పెయిడ్ అని రాసుకుంటాం. అది ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. కార్తిక్ కుమార్ మ్యూట్ చేసుకో. నెక్స్ట్, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజేశ్వరి. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజేశ్వరి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డియర్ స్టూడెంట్స్, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజేశ్వరి ఇది మన సంస్థ. ఓకే, రోహిత్ బిజినెస్, రాజేశ్వరి ఇక్కడ ఉంది. రాజేశ్వరి నుంచి మనము సరుకు కొన్నాము అంటే రాజేశ్వరి, ఆర్ అంటే రాజేశ్వరి గివర్. రాజేశ్వరి సరుకు ఇస్తుంది, ఆమె నుంచి సంస్థలోకి సరుకు వస్తుంది అంటే సరుకు అనేది రియల్ అకౌంట్. ఓకేనా? సరుకు అనేది రియల్ అకౌంట్ అంటే వాస్తవిక ఖాతా. వచ్చేదాన్ని డెబిట్ చేస్తాం. కొన్నాము కాబట్టి పర్చేజెస్, సరుకులను పర్చేస్ అనే పేరు మీదుగా డెబిట్ చేస్తాం. పర్చేస్ అకౌంట్ డెబిట్. హూ ఈస్ గివింగ్? గివర్. యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ గివర్ షుడ్ బి క్రెడిటెడ్. గివర్ ఇచ్చేవాన్ని క్రెడిట్ చేయాలి, అందుకనే రాజేశ్వరిని క్రెడిట్ చేస్తాం. రాజేశ్వరిని క్రెడిట్ చేస్తాం 14,000. సో డేట్ 8/5. బీయింగ్ ఫర్ క్రెడిట్ పర్చేజెస్ అని రాస్తాం. అరువు కొనుగోలుకు అని అర్థం. బీయింగ్ ఫర్ క్రెడిట్ పర్చేజెస్. ఇట్లా 8 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 9th ట్రాన్సాక్షన్ పెయిడ్ ఫర్ స్టేషనరీ. స్టేషనరీ కూడా ఖర్చే. ఖర్చు అంటే ఖర్చు పేరు మీదుగానే డెబిట్ చేయాలి, ఖర్చులను డెబిట్ చేయాలి. నామినల్ అకౌంట్. NA అంటే N ఫర్ నామినల్, A ఫర్ అకౌంట్. నామమాత్రపు ఖాతా ప్రకారము ఖర్చులు నష్టాలు డెబిట్ చేయి, ఆదాయాలు లాభాలు క్రెడిట్ చేయి. సో దాని ప్రకారము 9/5 స్టేషనరీ ఖర్చు కాబట్టి స్టేషనరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎందుకు? క్యాష్ పే చేస్తున్నాము కాబట్టి సంస్థ నుంచి స్టేషనరీ అనే పేరు మీదుగా డబ్బులు చెల్లించినప్పుడు క్యాష్ బయటికి పోతుంది, అందుకనే 2 క్యాష్ అకౌంట్ అని రాస్తాం. 1000. సో డియర్ స్టూడెంట్స్, narration is being stationery paid. ఇది ఓకే. నెక్స్ట్, ఇప్పుడు 10th ట్రాన్సాక్షన్ కి వస్తున్నాం. ఇంకొకరు వచ్చారు ఇక్కడ, బిజినెస్, రోహిత్ బిజినెస్. ఇతను అనంత్ కు సరుకు అమ్మినాము అంటే ఇక్కడున్న సరుకు ఇక్కడికి పోయింది, అనంత్ తీసుకున్నాడు
అంటే అనంత్ ఈజ్ రిసీవర్, అంటే తీసుకునేవాడు. వ్యక్తిగత ఖాతా ప్రకారము తీసుకునేవాడిని డెబిట్ చేయాలా. సరుకు బయటికి పోతుంది, సరుకు పోతుంది. కొన్నప్పుడు పర్చేజెస్ డెబిట్ చేసినాము. పోయేటప్పుడు అంటే అతను కొంటున్నాడు కాబట్టి, పోతున్నప్పుడు సరుకు పోతుంది కాబట్టి రియల్ అకౌంట్. ఆస్తి బయటికి పోతుంది కాబట్టి పోయేదాన్ని క్రెడిట్ చేయాలి. కాబట్టి గూడ్స్ అనే పదానికి సరుకు అమ్మినప్పుడు సేల్స్ అని అంటాము. కాబట్టి సేల్స్ ని క్రెడిట్ చేయాలా. కాబట్టి అనంత్ తీసుకుంటున్నాడు కాబట్టి అనంత్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 20,000. సో బీయింగ్ అరువుకు సరుకు అమ్మినందున, బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఇది narration. ఓకే స్టూడెంట్, నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ అని ఉంది. పేరు లేదు ఇక్కడ. అంటే రోహిత్ బిజినెస్ ఉంది, సోల్డ్ గూడ్స్ అని అంటున్నాము. అంటే సోల్డ్ గూడ్స్ అన్నప్పుడు సరుకు బయటికి పోతుంది. రైట్, బాగుంది. మరి సరుకు బయటికి పోయినప్పుడు మనము వ్యక్తి పేరు లేదు కాబట్టి ఖచ్చితంగా డబ్బు లోపలికి వస్తుంది. క్యాష్ లోపలికి వస్తుంది అని అర్థం. యారో మార్క్ గుర్తుపెట్టుకోండి. యారో మార్క్ అంటే అర్థం ఏంటంటే లోపలికి వచ్చినప్పుడు అది. ఓకే, సో ఇక్కడ నగదు లోపలికి వస్తుంది అని అర్థం. రైట్, సో 11/5 సోల్డ్ గూడ్స్ అన్నప్పుడు సంస్థలోకి నగదు వస్తుంది. సరుకు అమ్మినప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ ఎందుకు క్రెడిట్ చేస్తున్నామంటే ఆస్తి బయటికి పోతుంది సరుకు రూపంలో, అమ్మినాము కాబట్టి సేల్స్ ని క్రెడిట్ చేయాలా. 16,000 16,000. సో డియర్ స్టూడెంట్స్, బీయింగ్ గూడ్స్ సోల్డ్ అంటాం. ఓకే రైట్, ఇక్కడ గూడ్స్ రిటర్న్ టు రాజేశ్వరి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. గూడ్స్ రిటర్న్ టు రాజేశ్వరి అంటే రాజేశ్వరి మనకు ఇంతకు ముందు అమ్మింది. ఇప్పుడు మనము కొంచెం సరుకు బాలేకపోతే దాన్ని ఎనికిస్తున్నాము, సరుకు ఎనికి పంపిస్తున్నాము. అంటే సరుకు బయటికి పోతుంది. ఎవరు తీసుకుంటున్నారు? రాజేశ్వరి తీసుకుంటుంది, అంటే రిసీవర్ అన్నమాట. అంటే తీసుకునే ఆమె, తీసుకునే వాళ్ళని డెబిట్ చేయాలి. అంటే సార్ రాజేశ్వరి నుంచి కొనుగోలు సార్ చేసింది. ఓకే బంగారు, గూడ్స్ రిటర్న్ టు రాజేశ్వరి. గూడ్స్ రిటర్న్ టు రాజేశ్వరి అంటే ఏమర్థం? రాజేశ్వరికి సరుకు ఇస్తున్నాం సార్, రిటర్న్ చేస్తున్నాం. తీసుకుంటుంది కదా, తీసుకుంటున్నప్పుడు ఏం చేయాలి? తీసుకునే వాళ్ళను డెబిట్ చేయాలి సార్. అదే కదా చేస్తున్నాను. ఓకేనా? ఓకే రైట్. సరుకు తీసుకుంటుంది కదా సార్ రాజేశ్వరి వెనక్కి. అవును, తీసుకుంటుంది కాబట్టి తీసుకునే వాళ్ళు ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. అందుకనే డెబిట్ చేయాలి. ఓకేనన్న, రాజేశ్వరి అకౌంట్ డెబిట్ టు. మనము సరుకు ఆల్రెడీ కొన్నప్పుడు రాజేశ్వరి ఖాతాని ఏం చేసినామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇగో టు రాజేశ్వరి అని రాసుకున్నాం ఇక్కడ. ఓకేనా? రాజేశ్వరి ఇచ్చింది అక్కడ, గివర్. రాజేశ్వరి ఈజ్ గివర్. ఇప్పుడు కొంచెం సరుకు బాగాలేకపోతే రాజేశ్వరికి ఎనికి ఇచ్చాము అంటే రిసీవర్. రాజేశ్వరి ఇస్ ద రిసీవర్. అందుకని రాజేశ్వరి అకౌంట్ డెబిట్ చేస్తున్నాము. సరే, మనము ఏ సరుకు ఎనికి పంపిస్తున్నాము? కొన్న సరుకు ఎనికి పంపిస్తున్నాము. గూడ్స్ అనే దానికి కొంటే పర్చేజెస్, కొన్న వాటిని ఎనికి పంపిస్తే పర్చేజ్ రిటర్న్స్. పోతున్నాయి కాబట్టి టు పర్చేజ్ రిటర్న్స్ అని క్రెడిట్ చేస్తాము. సో టోటల్ 1500. ఓకే, బీయింగ్ గూడ్స్ రిటర్న్డ్ టు రాజేశ్వరి. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్, గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ అనంత్ అంట. గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ అనంత్. డియర్ స్టూడెంట్స్, అనంత్ కు మనము సరుకు అమ్మినప్పుడు పోయినాయి, కానీ ఇక్కడి నుంచి సరుకు అనంత్ నుంచి ఎనికి వచ్చినాయి. అంటే కొంచెం నాసి రకం ఉంటే అతను ఇస్తాడు, ఎనికి ఇస్తాడు. అంటే ఇప్పుడు ఇతను గివర్. ఇంతకుముందు ట్రాన్సాక్షన్ లో చూడండి బాగా, అనంత్ విషయంలో. అనంత్ ఇక్కడ చూడండి, అనంత్ తీసుకున్నాడు,
రిసీవర్ అయినాడు. కొంచెం సరుకు బాగాలేకపోతే 10వ ట్రాన్సాక్షన్ కనపడుతుందా లేదా? కనిపిస్తుంది సార్. పడుతుంది సార్. రైట్. సో ఇప్పుడు అనంతు ఎనికిస్తున్నాడు అంటే గివర్ అన్నమాట, సంస్థకి ఇస్తున్నాడు కాబట్టి 13,500 ఇస్తున్న వాడిని ఏం చేయాలా? క్రెడిట్ చేయాలా. సరే ఏమొస్తుంది? సరుకు వస్తుంది మనకు. అంటే సరుకు అంటే ఆల్రెడీ అమ్మిండే సరుకు ఎనికి వస్తుంది అంటే సేల్స్ రిటర్న్స్ అన్నమాట. వచ్చిన సరుకును డెబిట్ చేయాలా. రియల్ అకౌంట్ వచ్చేదాన్ని డెబిట్ చేయాలి కాబట్టి సరుకును సేల్స్ రిటర్న్స్ రూపంలో రాసుకుంటున్నాం మనం. ఓకే, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు అనంత్ గివర్ కాబట్టి ఇస్తున్నాడు కాబట్టి. సో బీయింగ్ గూడ్స్ రిటర్న్డ్ బై అనంత్ అని రాస్తాం. ఓకే, రాజేశ్వరికి ఒక 10,000 చెల్లించాము. ఎందుకు? ఆమె నుంచి సరుకు తీసుకున్నాము, కొంచెం క్యాష్ చెల్లించాము. ఆమె నుంచి చాలా తీసుకున్నాం. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. రాజేశ్వరి వేర్ ఇస్ రాజేశ్వరి? యా, 8వ ట్రాన్సాక్షన్ 14,000లో ఆమె నుంచి తీసుకున్న 14,000 సరుకు. ఓకేనా? 14,000 సరుకులో 1,500 ఎనికి పంపించినాము. 10,000 ఇప్పుడు ఇస్తున్నాం ఆమెకి. ఇప్పుడు ఆమెకి 10,000 ఇస్తున్నాం అంటే క్యాష్ గోయింగ్ అవుట్, క్యాష్ బయటికి పోతుంది. ఎవరు తీసుకుంటున్నారు? రిసీవర్ రాజేశ్వరి తీసుకుంటుంది సార్. దయచేసి మీరు మాట్లాడదు. ఏమన్నా మీకు డౌట్ వస్తేనే మాట్లాడండి. కరెక్ట్ ఆన్సర్ రిపీట్ చేయొద్దండి, నేను రికార్డ్ చేస్తున్నాను. ఓకే, పెయిడ్ టు రాజేశ్వరి అంటే రాజేశ్వరి తీసుకుంటుంది, రాజేశ్వరికి చెల్లించాము అని అర్థం. పెయిడ్ టు రాజేశ్వరి అంటే రాజేశ్వరి అకౌంట్ డెబిట్ టు సంస్థ నుంచి క్యాష్ పోతుంది, పోయేదాన్ని క్రెడిట్ చేయాలా. 10,000 being cash paid to రాజేశ్వరి. ఇది ట్రాన్సాక్షన్. ఓకే, రిసీవ్డ్ ఫ్రమ్ అనంత్ నుంచి 10,000 వస్తుంది మనకు. వ్యాపార సంస్థకు అంటే రోహిత్ బిజినెస్ కు అనంత్ నుంచి క్యాష్. ఎవరు గివర్? అనంత్ ఇస్ ద గివర్. సంస్థలోకి క్యాష్ వస్తుంది, ఆస్తి వచ్చింది, వచ్చేదాన్ని డెబిట్ చేయాలా, ఇచ్చేవాన్ని క్రెడిట్ చేయాలా. అంటే 15. ఓకే, డేట్స్ 15వ తేదీ. సో 15/5 అనంత్ ఇస్తున్నాడు, సంస్థకి క్యాష్ వస్తుంది, క్యాష్ అకౌంట్ డెబిట్ 10,000 టు అనంత్ ఇస్తున్నాడు కాబట్టి అనంత్ ఖాతాను క్రెడిట్ చేస్తాను. బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అనంత్. ఇది ట్రాన్సాక్షన్. ఓకే, నెక్స్ట్ withdrew from Andhra Bank for office use. Withdrew from Andhra Bank. Dear students, రోహిత్ బిజినెస్ ఇది ఆంధ్ర బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నాము. అక్కడ ఆల్రెడీ మనము 10,000 పెట్టినామనే విషయం గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ లోనే ఉంటుంది అది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది స్టార్టింగ్ లోనే డిపాజిటెడ్ ఇన్ ఆంధ్ర బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంక్ లో 10,000 పెట్టినాం. ఇప్పుడు 10,000లో మనము కొంచెం విత్డ్రా చేసుకుంటున్నాము. ఓకేనా? 10,000లో ఎంత అంటే 2,000. ఎవరి కోసము అంటే ఆఫీస్ కోసం, అంటే సంస్థలేకి వస్తుంది 2,000. వచ్చేది ఏంటి? క్యాష్. వచ్చేదాన్ని డెబిట్ చేయాలా కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఆంధ్ర బ్యాంక్. ఎందుకు? ఆంధ్ర బ్యాంక్ ఇక్కడ గివర్, ఇచ్చేవాన్ని క్రెడిట్ చేయాలి కాబట్టి టు ఏ బ్యాంక్ అంటే ఏ ఫర్ ఆంధ్ర బ్యాంక్ 2,000. సో ఎంట్రీ బీయింగ్
cash withdrawn for office use. ఇట్లా రాస్తాం. ఓకే, నెక్స్ట్ withdrew from office for personal use. ఇక్కడ రోహిత్ బిజినెస్ ఇక్కడ ఓనర్ ఉంటాడు. ఎవడు? మనోడే రోహిత్. మనోడు తన సొంతం కోసం డబ్బు తీసుకున్నాడు. withdrew అన్నా మనం. withdrew from office అంటే ఆఫీస్ నుంచి క్యాష్ బయటికి పోతుంది. ఇది క్యాష్ కాబట్టి 17/5 ఎవరు తీసుకుంటున్నారు? రోహిత్ తీసుకుంటున్నాడు కాబట్టి తీసుకునేవాడిని డెబిట్ చేయాలా అంటే రోహిత్ డ్రాయింగ్స్ అకౌంట్ అని రాసుకోవాలి. ఇక్కడ రోహిత్ డ్రాయింగ్స్ అకౌంట్ అని 1000 రాసుకొని 2 సంస్థ నుంచి క్యాష్ పోతుంది కాబట్టి 2 క్యాష్ అకౌంట్ 1000. సో బీయింగ్ క్యాష్ withdrawn అని రాసుకుంటాం 1000. ఓకే, నెక్స్ట్ sold goods to నీరజ. సో ఇది రోహిత్ బిజినెస్. ఈమె నీరజకు మనము సరుకు అమ్మినాం. సరుకు నీరజకు అంటే రిసీవర్ తీసుకునే ఆమె, తీసుకునే వాడిని డెబిట్ చేయాలి అంటే నీరజ అకౌంట్ డెబిట్ చేస్తాం. సో 13,000తో నీరజకు సరుకు అమ్మినప్పుడు సరుకు బయటికి పోతుంది. పోయేదాన్ని క్రెడిట్ చేయాలా. ఏం చేసినాం? సరుకును అమ్మినాము కాబట్టి 2 సేల్స్ అనే పేరు మీదుగా క్రెడిట్ చేయాలి. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఇది ఓకే. నెక్స్ట్ గూడ్స్ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూజ్ బై రోహిత్. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. మనము సరుకు అమ్మడానికి తెచ్చుకున్నాము. ఓకేనా? రోహిత్ ఏం చేసినాడు? ఇక్కడ ఉండే సరుకును కొంచెం సొంతానికి తీసుకున్నాడు. అంటే ఇతను కొనట్లేదు మన నుంచి కాబట్టి పర్చేజెస్ ని క్రెడిట్ చేయాలా. రోహిత్ సొంతానికి తీసుకుంటున్నాడు కాబట్టి 19/5 రోహిత్ డ్రాయింగ్స్ అని రాయాలి. ఇక్కడ తను పెట్టిన పెట్టుబడి ఎనికి తీసుకుంటున్నాడు అర్థం. రోహిత్ డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్. సార్ పర్చేజెస్ ఎందుకు క్రెడిట్ చేయాలి అంటే మనం అమ్మట్లేదు కాబట్టి కొన్నదాన్నే తగ్గించుకోవాలా, అందుకని పర్చేజెస్ క్రెడిట్ చేయాలి. సో బీయింగ్ గూడ్స్ విత్డ్రాన్ ఇది బీయింగ్ గూడ్స్ విత్డ్రాన్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ withdrew from Andhra Bank for personal use. సో రోహిత్ బిజినెస్ ఇతను. ఓకే, సో ఇక్కడ బ్యాంక్, ఈ మన ఓనరు సంస్థ నుంచి కాకుండా బ్యాంక్ నుంచి తెచ్చుకుంటున్నాడు పర్సనల్ కి. ఇది ఆంధ్ర బ్యాంక్ నుంచి సొంతానికి వాడుకుంటున్నాడు అంటే ఇస్తుండేది ఆంధ్ర బ్యాంక్, తీసుకుండేది రోహిత్ కాబట్టి మళ్ళీ అంతే రోహిత్ డ్రాయింగ్స్ అకౌంట్ అనే రాస్తాము. రోహిత్ డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ 2500. ఇప్పుడు ఇస్తున్నది మనం కాదు, ఆంధ్ర బ్యాంక్. ఇచ్చే వాళ్ళని క్రెడిట్ చేయాలి కాబట్టి టు ఆంధ్ర బ్యాంక్ అని బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అని రాస్తాం. ఓకే, ఈ రకంగా రాస్తాం. నెక్స్ట్ రిసీవ్డ్ కమిషన్. డియర్ స్టూడెంట్స్, కమిషన్ అనేది పేరు మాత్రమే. కమిషన్ అన్నప్పుడు ఏమి సంస్థలోకి నగదు వస్తుంది. కమిషన్ అనేది పేరు మాత్రమే. అంటే ఆదాయం, అంటే ఆదాయాలను లాభాలను క్రెడిట్ చేయాలి కాబట్టి క్యాష్, సంస్థలోకి క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ ఆదాయం కాబట్టి ఆదాయాలను క్రెడిట్ చేయాలి కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ అకౌంట్. బీయింగ్ కమిషన్ రిసీవ్డ్ అని రాస్తాం. ఓకే స్టూడెంట్స్, ఆ తర్వాత పెయిడ్ శాలరీస్ అంటే శాలరీస్ ఖర్చు కదా. ఖర్చులు ఏం చేస్తాం మనము? డెబిట్ చేస్తాము. చెల్లించినప్పుడు ఏమవుతుంది? డబ్బు పోతుంది బయటికి. ఓకేనా? క్యాష్ బయటికి పోతుంది కాబట్టి శాలరీస్ ఏమో ఖర్చు కాబట్టి salaries account debit
టు క్యాష్ అకౌంట్ 4000 ఖర్చు కాబట్టి ఖర్చులను డెబిట్ చేస్తాము. సో బీయింగ్ సాలరీస్ పెయిడ్ అని రాసుకుంటాము. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మంజులకు ఎంత ట్రాన్సాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మంజులకు మొత్తం మనము వేర్ ఈజ్ మంజుల? 7,000 sir. 7,000 sir. 7,000. ఓకే, థ్యాంక్ యూ వెరీ గుడ్. ఓకే, మంజులకు యాక్చువల్ గాను మనం ఎంత పే చేయాలి అంటే మంజులకు క్యాష్ పే టు మంజుల. ఆమె నుంచి 7,000 సరుకు తీసుకున్నాము, కానీ సెటిల్ చేసుకుంటున్నాం ఆమెతో 6,000కు. అంటే మనము 1,000 రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది ఇన్కమ్ అవుతుంది మనకు, అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది. అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏమర్థం? క్రెడిట్ అని అర్థం. ఓకేనా? సో డబ్బు ఎవరు తీసుకుంటున్నారు? మంజుల తీసుకుంటుంది. 23,500 క్యాష్ పే టు మంజుల అంటే మంజుల తీసుకుంటుంది కాబట్టి మంజుల అకౌంట్ డెబిట్ రాయాలా. మనం క్యాష్ చెల్లిస్తున్నది ఎంత అంటే 6,000. ఓకేనా? సో ఆమె ఖాతా టోటల్ 7,000తో డెబిట్ చేయాలా. ఎందుకంటే ఆమె త్యాగం చేస్తుంది. ఆ త్యాగం మనకి ఆదాయము, అంటే మనకు డిస్కౌంట్ రిసీవ్డ్ అని రాసుకుంటాము. 1000 అనేది మనకు ఆదాయం అవుతుంది. కాబట్టి బీయింగ్ అకౌంట్ సెటిల్డ్ విత్ మంజుల. ఓకే, నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ నీరజ. నీరజకు మనము 13,000 సరుకు అమ్మినాం, బాగా గుర్తుపెట్టుకోండి. ఆమె మనకు 12,000 సెటిల్ చేసుకోయింది. అంటే మనకు వస్తున్నది నీరజ నుంచి చెక్, అంటే ఆంధ్ర బ్యాంక్ అని రాసుకుంటాం మనము. ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇస్తాం కాబట్టి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ డెబిట్ 12,000. ఓకేనా? ఇంకా 1,000 రూపాయలు రావాలా. మనం సెటిల్ చేసుకున్నాం 12,000కే, అంటే ఇది లాస్, నష్టాలు ఏం చేస్తాము? డిస్కౌంట్. నష్టాలను డెబిట్ చేయాలి కదా. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ అని 1000 రాస్తాము. టోటల్ గా ఇదంతా ఎవరు ఇస్తున్నారు అంటే నీరజ ఇస్తుంది. నీరజ అకౌంట్ ను మనము 13,000తో క్రెడిట్ చేస్తాం. సో ఇక్కడ బీయింగ్ అకౌంట్ సెటిల్డ్ విత్ నీరజ అని రాసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, ఇక 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. పెయిడ్ రెంట్ త్రూ ఆంధ్ర బ్యాంక్ చెక్. రెంట్ పే చేసినాము. రెంట్ అనేది ఖర్చుల్ని ఎప్పుడు డెబిట్ చేయాలా. ఓకేనా? కాబట్టి రెంట్ అకౌంట్ డెబిట్ అని రాస్తాము. రెంట్ అకౌంట్ డెబిట్ దేని ద్వారా చెల్లిస్తున్నాము? చెక్ ద్వారా. అంటే ఆ డబ్బు ఎవరు ఇస్తారు? ఆంధ్ర బ్యాంక్ ఇస్తుంది. అందుకనే ఆంధ్ర బ్యాంక్ ను క్రెడిట్ చేస్తాము. సో రెంట్ అకౌంట్ డెబిట్ టు ఆంధ్ర బ్యాంక్ అకౌంట్. బీయింగ్ రెంట్ పెయిడ్ అని రాసుకుంటాము. ఓకే, నెక్స్ట్ పర్చేజ్డ్ ఫర్నిచర్ త్రూ చెక్. అంటే మనకు ఫర్నిచర్ వస్తుంది, ఆస్తి వచ్చేటప్పుడు ఏం చేయాలా? డెబిట్ చేయాలా. కాబట్టి వచ్చేది డెబిట్ చేయాలి. ఎట్లా మనం తీసుకుంటున్నామంటే చెక్ ద్వారా. అంటే వచ్చేదాన్ని డెబిట్ చేయాలి కాబట్టి ఆస్తి ఫర్నిచర్ వస్తుంది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ అంటాము. చెక్కు అంటే ఆ చెక్కు ఎవరైతే మనకు అమ్మినారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో తెచ్చుకుంటారు. అంటే డబ్బు ఇచ్చేది ఎవరు? ఆంధ్ర బ్యాంక్ అకౌంట్. అంటే ఇచ్చేది ఆంధ్ర బ్యాంకు, మనకు వచ్చేది ఫర్నిచర్. వచ్చేదాన్ని డెబిట్ చేయాలి, ఇచ్చేవాడిని క్రెడిట్ చేయాలి. దట్స్ ఆల్. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ అని రాసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పర్చేజ్డ్ కంప్యూటర్ ఫ్రమ్ జేకే కంప్యూటర్స్. పర్చేజ్ ఫర్నిచర్ కంప్యూటర్ ఫ్రమ్ జేకే కంప్యూటర్స్. అంటే కంప్యూటర్ లోపలికి వస్తుంది సంస్థలోకి. ఎవరు ఇస్తున్నారు? జేకే కంప్యూటర్ ఇస్తుంది. అంటే అరువు ఖాతా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కంప్యూటర్ అనేది ఫిక్స్డ్ అసెట్ అన్నమాట. కంప్యూటర్ అనేది ఫిక్స్డ్ అసెట్ కాబట్టి సంస్థలోకి వస్తుంది కాబట్టి కంప్యూటర్ అకౌంట్ డెబిట్ చేస్తాము.
మనము జేకే కంప్యూటర్స్ డబ్బు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి క్రెడిటార్ అవుతారు. కాబట్టి ఇచ్చే వాళ్ళను క్రెడిట్ చేయాలి కాబట్టి జేకే కంప్యూటర్స్ అని మనం రాస్తాం. సో టోటల్ 8,000 అంటే సంస్థకు 8,000 రూపాయల విలువ చేసే ఇది వచ్చిందనమాట, ఆస్తి వచ్చినట్టు. ఓకే, సో బీయింగ్ కంప్యూటర్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. ఓకే, ఇంకా లాస్ట్ ది రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ త్రూ చెక్. రిసీవ్డ్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఆదాయం, గుర్తుపెట్టుకోండి. చెక్ వచ్చింది, చెక్ ఎవరికి ఇస్తాము? బ్యాంక్ కి ఇస్తాము. కాబట్టి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ డెబిట్